సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వలన అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, విజయం పొందే రోజు నీకు ఆసన్నమైనది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట విని అర్థం చేసుకో. సంతోషం నీ నట్టింట్లో ఉంటుంది అని చెప్పి బాబావారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఈరోజు నీకు ఆశ కల్పించడానికో నిన్ను ఆశపెట్టి ఊరడించడానికో రాలేదు. కొన్ని అవసరమైన ఆలోచనలు ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నీకు నా ఆశీర్వాదం బదులుగా నీకు కొన్ని ఆలోచనలు అందివ్వబోతున్నాయి. అది కూడా నీకు అవసరమైనవే. ఒక తండ్రిగా నా బిడ్డవైన నీకు మంచి మాటలు చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు నువ్వు వినబోతున్న మాటలు నీకైనవి. నీకు ఎక్కడున్నా సరే నా మాట పూర్తిగా మనసు పెట్టి విను. నువ్వు నా మాటలు పూర్తిగా విన్నావు అంటే నీకే అర్థమవుతుంది. సరే, ఈ క్షణం నుంచి నువ్వు ఎవరి దగ్గర కూడా నువ్వు కిందగా ఉండవద్దు. తగ్గావు అంటే నిన్ను చుట్టేసి నీకు ద్రోహం చేయాలి అని చెప్పి కాచుకుని కూర్చున్నా ఈ లోకాన్ని నువ్వు తట్టుకోలేవు. నువ్వు వెళ్ళే దారి సరే అయినదే. నువ్వు వెళ్ళే దారిని చూసి ఇతరులు బెదిరిపోతారు. నువ్వు ఏం చేసినా తప్పే అన్నట్లు నీ వెనుక మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ మాటలు కొన్నిసార్లు నీకు విని బాధ కలుగుతూ ఉంటుంది. కానీ నువ్వు అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. అరచి నీరసపడని నీ వెనకాల మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉండని. వారి ముందు నువ్వు గంభీరంగా ఉండు. ఇప్పుడు దేనికోసం అయితే ఆరాటపడుతూ ఉన్నావో ఆ లక్ష్యం వెనకాలే ఉండి మిగతావన్నీ చిన్నవిగా చూసుకో. అలా చూసుకున్నప్పుడు నీ లక్ష్యాన్ని నువ్వు చిక్కించుకోవచ్చు. నువ్వు మంచి స్థాయికి ఎదుగుతావు. ఇలాగే ఉండవు. నీ జీవితంలో తప్పకుండా మంచి స్థాయి నీకు చేరుతుంది. గొంతు మీద కట్టిన మనోధైర్యాన్ని, కత్తిపెట్టినా సరే మనోధైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని వదులుకోవద్దమ్మా. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను తక్కువ చేసుకోవద్దు. తక్కువ చేసుకుంటే ఓడిపోయినట్లు కాదు, ఓడిపోతే తక్కువైనట్లు కాదు. సాధించలేను అన్నట్లు ఎప్పుడు ఆలోచించవద్దు. ఇతరులు నీ లక్ష్యాన్ని అడ్డుకోవడానికి ఎప్పుడూ కాచుకునే ఉంటారు. వారికి అవసరమైనది నీ ఓటమి, నీ ముఖంలో ఏడుపు. అవి అవసరం కాబట్టి వాళ్ళు నీ వెనుకనే ఉంటారు. కానీ నువ్వు నీ మనసు ఏడిపిస్తే నీ మనసు ఏడ్చింది అంటే వాళ్ళు నవ్వుతారు. వారికి సమాధానం ఏంటో తెలుసా? నీ ముఖంలో ఎప్పుడు నవ్వు అనేదే ఉండాలి. కన్నీరు పెడితే వాళ్ళు కరిగిపోతారు అనుకోవద్దు బిడ్డ. మనసులో చప్పట్లు కొట్టుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఒక గొప్ప అతిశయం జరుగుతుంది అని ఒట్టి చేయి చూపించి కూర్చోకు. ఎలాంటి అద్భుతం తానుగా జరగదు. దాన్ని నువ్వే సృష్టించుకోవాలి. వెళ్ళే దారిలో గంభీరంగా నడువు. జరిగేవన్నీ జరుగుతాయని నమ్ము. ఇష్టమైన వారి దగ్గరకు పెరుగెత్తుకు వెళ్లకుండా నెమ్మదిగా ఉండు. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. చీకటి దారిని అలవాటు చేసుకో. ఒంటరిగా మాత్రమే అనుకోకుండా కొద్దిగా నడిచి చూడు. ఒంటరినే అని నాకు ఎవరు లేరు అని ఎప్పుడు అనుకున్నావు అంటే ఒంటరితనమే మిగులుతుంది. అలా అనుకోకుండా ఒంటరితనం కూడా ఒక సులభమైనది అని నీకు అర్థమయ్యేలా నీ జీవితం నడిపిస్తుంది. ఒంటరి ఒక రకంగా స్వతంత్రమైనది కూడా. ఇతరులకు నచ్చుతుందో లేదో నువ్వు అనుకున్నట్లు రోజులాగా బతకవచ్చు కదా. నీ ఇష్టం వచ్చినట్లు బతకవచ్చు కదా. అదే ఇతరులు నీ చుట్టూ ఉన్నారు అనుకో, అలా చేయలేవు, ఇది చేయొద్దు అని నీకు అడ్డుగా ఉంటారు. నీకు తోడుగా ఎవ్వరూ లేరని బాధగా ఉన్నావా? నీకు ఎలాంటి తోడు అవసరం లేదమ్మా. ఒంటరిగా పోరాడు. విజయం తప్పకుండా పరిగెట్టుకుంటూ నీ గెలుపుని ఎవరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. గెలుపు నీకు మాత్రమే సొంతమైనది. నీ రాజయోగాన్ని చూసి ఇతరులు మనసులో కుళ్ళుకున్నా సరే నువ్వు ఎప్పుడు కూడా నీ యొక్క గంభీరత్వాన్ని, రాజ జీవితాన్ని వదులుకోవద్దు. అందువల్లనే నీకు తోడు అవసరం లేదని చెప్పాను. కొన్ని చిక్కులు, సమస్యలు వస్తూ ఉన్నా అవి వచ్చిన దారినే వెళ్ళిపోతాయి. కొంతమంది నిన్ను గెలిచేందుకు కుతంత్రాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అవేమీ నిన్ను తాకవు. వాటన్నిటినీ నువ్వు జయిస్తావు. ఆ సత్తా నీకు ఉంది బిడ్డ. నువ్వు గెలిచేందుకు ఉన్న దారిలోనే వెళ్తున్నావు కదా. నీ లక్ష్యాన్ని నువ్వు చేరకుండా ఎందుకు ఉంటావు?
నీకు మంచి కల్పించేందుకు నేను మంచి దారి కూడా చూపిస్తాను. ఆ దారి అతి త్వరలోనే ఉంది. అతి త్వరలో నీకు దగ్గరగా చేరే ఆ దారి నీ జీవితానికి మంచి మార్గం అవుతుంది. ఇక ఎవ్వరికీ భయపడను అవసరం లేదమ్మా. నువ్వు ఇక్కడ భయపడటానికి వెనక తగ్గడానికి ఏమీ లేదు. కానీ శక్తి నీకు తెలియదు. నీ శక్తి నీకు తెలుసుకున్నప్పుడు నిన్ను ద్వేషించేవారు నీ బలాన్ని చూసి భయపడతారు. భయపడి దూరంగా పరిగెడుతూ పారిపోతారు. ఎందుకు అడ్డుపడ్డానా అని. సరే, నీకైన జయం గెలుపు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎదురు చూసి దాన్ని కాచుకుని ఉంచి నీకు నేను అందిస్తాను. కనుక ఏం చేస్తే గెలుస్తావు అన్నది ఆలోచించు. గెలవాలి అన్న మాట మాత్రమే నీ మనసులో నిలుపుకో. నీకైన గెలుపు నీ వరకు వచ్చే వరకు పోరాడుతూనే ఉండు. గెలిచే తీరతావు. గెలుపుని నేను నా చేతులతోనే నీకు అందిస్తాను కదా. ఎల్లప్పుడూ నీకు నేను తోడుగా ఉంటాను. కనుక నీ సాయి నీతోనే ఉంటానని గుర్తుంచుకుని నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. మంచే అనుకో, మంచి జరుగుతుంది అని మన సాయినాథుడు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీతో మంచి విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. నేను మహాసమాధి రోజు ప్రతి సంవత్సరం కూడా సాయినాథుని పారాయణం చేసుకుంటానండి. అది ఈసారి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూస్తారు అని ఆశపడుతున్నాను. మీరు కూడా మంచి జరుగుతుందండి. సాయినాథుని మాటలు మన చెవిలో కాకతీయంగా, అంటే మనం వినాలి అనుకుని కాకపోయినా విన్నా కూడా మనకు ఎంతో మంచి జరుగుతుంది. మీకు వచ్చిన మంచి అవకాశంగా భావించి మనందరము సాయినాథుని పారాయణలో ప్రేమ అమృతంలో తడిసి ముద్దవుదామని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యోం నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో సద్గురుదాత శ్రీ గోదాతీర విహార బ్రహ్మమూర్తి కౌపీనాంబర సత్పురుష శ్రేష్ఠ, మీకు నమస్కారం. భక్తుల పాలిటి కల్పతరువైన సాయి సత్పురుషుల అవతారం. వారు దీనులకు తమ పాదాల యందు ఆశ్రయాన్ని ఇచ్చి భవనదిని దాటే మార్గాన్ని చూపుతారు. గత అధ్యాయంలో సాయి యొక్క పటం జల నిమజ్జనం గురించి నుండి ఎలా తప్పించుకుని రక్షింపబడింది అన్న విశిష్టమైన మధుర కథ చెప్పబడింది. బాబా ఒక్క భక్తుని కలలో కనిపించి జ్ఞానేశ్వరిని పఠించమని స్పష్టంగా అనుజ్ఞ ఇచ్చి అతని కోరికను తీర్చిన కథను కూడా విన్నారు. సారాంశం: గురుకృపాయోగం కలిగితే భవ భయ దుఃఖాలు తొలగిపోతాయి. ముక్తి మార్గద్వారాలు తెరుచుకుని కష్టాలు సుఖాలుగా మారిపోతాయి. నిత్యము సద్గురు చరణాలను స్మరిస్తే విఘ్నాలను కలిగించే విఘ్నం కూడా తొలగిపోతుంది. మరణానికి కూడా మరణం వచ్చి ప్రాపంచిక దుఃఖాలను మరచిపోగలరు. అందువలన శ్రోతలు తమ శ్రేయస్సు కోసం ఈ సాయి సమర్థుని చరితాన్ని శ్రవణం చేయండి. దీనివలన శీఘ్రంగా అత్యంత పావనులవుతారు. ఇప్పుడు ఈ అధ్యాయంలో మనం సాయి యొక్క స్వభావాన్ని, అంటే వారి మనసులోని కాఠిన్యాన్ని లేదా మృదుత్వాన్ని గూర్చి వర్ణించుకుందాం. ఇంతవరకు ఏకాగ్ర చిత్తంతో బాబా యొక్క లీలలను విన్నట్లే ఇప్పుడు బాబా తమ శరీరాన్ని త్యజించిన వృత్తాంతాన్ని శ్రద్ధగా వినండి. బాబా యొక్క సహవాస సుఖాన్ని అర్ధ శతాబ్దం కంటే ఎక్కువ కాలం అనుభవించి ఆనందించిన షిరిడీ ప్రజలు ధన్యులు. శక సంవత్సరం 1840లో దక్షిణాయన ప్రథమ మాసంలో శుక్లపక్షంలోని విజయదశమి రోజున క్రీస్తు శకం 1918వ సంవత్సరం అక్టోబర్ 15 బాబా శరీరాన్ని వదిలారు. ముసల్మానుల మోహరం నెలలోని 9వ తారీఖు కత్తల్ రాత్రి రోజున సుమారు 3వ జామున మధ్యాహ్నం 2 గంటలప్పుడు బాబా నిర్వాణానికి సిద్ధమయ్యారు. బుద్ధుని బుద్ధ జయంతి రోజున సాయి యొక్క పుణ్యతిథి. దేవతల జయంతి వలనే సత్పురుషుల పుణ్యతిథి కూడా జరుపబడుతుంది. 12:30 గంటలు గడిచి దశమి కాలం పూర్తి దాటిపోయి ఏకాదశి వచ్చింది. కనుక సాయి యొక్క నిర్వాణ కాలం ఏకాదశి. సూర్యోదయం నుండి తిథిని పాటిస్తే ఆ రోజు తిథి దశమి. అందువల్ల సాయిబాబా నిర్వాణం విజయదశమిగా భావించి ఆ రోజు ఉత్సవం చేస్తారు. మంగళవారం చాలా ప్రసిద్ధి చెందిన కత్తల్ రాత్రి రోజు అని సాయి మహారాజు తమ జ్యోతిని విశ్వజ్యోతిలో ఐక్యం చేశారు. వంగదేశంలో ప్రసిద్ధమైన దుర్గా పూజ పర్వదిన సమాప్తి రోజున ఉత్తర హిందూస్థానంలోని వారందరికీ ఉత్సవ దినం.
శకా సంవత్సరం 1838 విజయదశమి రోజునే సాయంకాలం ప్రదోష సమయాన బాబా భవిష్యాన్ని సూచించారు. ఆ అపూర్వ లీలను చెబుతాను, శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అంతు పట్టని సాయి సమర్థుని మహిమ అందరికీ అర్థమవుతుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరం దసరా పండుగ రోజున సీమోల్లంఘన వేళ సాయంకాలం ప్రజలు పూర్తిగా పూజ చేసుకుని తిరిగి వచ్చాక అద్భుతమైన లీల జరిగింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు ఉరుముతూ ఉండగా మెరుపులు మెరిసినట్లు బాబా జమదగ్ని స్వరూపాన్ని ప్రత్యక్షంగా ప్రకటన చేశారు. ఉన్నట్లుండి తల రుమాలను, కఫినీని, లంగోటిని కూడా విప్పేసి దునిలో వేశారు. అసలే దునిలో అగ్ని ప్రజ్వలంగా ఉంది. తోడుగా అందులో ఆహుతి వేసేసరికి జ్వాలలు మరింతగా పైకి లేచి భక్తులను కలవరపెట్టసాగాయి. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది. బాబా మనసులో ఏముందో ఏమీ అర్థం కాలేదు. సీమోల్లంఘన సమయాన వారి క్రోధ వృత్తి చాలా భీతిని కలిగించేలా ఉన్నది. అగ్ని తన తేజాన్ని వెదజల్లింది. బాబా అంతకంటే తేజోవంతంగా కనిపించారు. భక్తుల కళ్ళు మూసుకుని పోగా ముఖాలను త్రిప్పేసుకున్నారు. సత్పురుషులు స్వహస్తాలతో అర్పించిన దానిని సేవించి అగ్నినారాయణుడు ప్రసన్నుడయ్యాడు. దిగంబరులైన బాబా పరశురాముని వలె ఉగ్రంగా అయ్యారు. వారిని అలా చూచిన వారి కళ్ళు ధన్యం. కోపంతో విప్పారిన బాబా కళ్ళు ఎర్రవారినవి. నేను హిందువునా మహమ్మదీయుణ్ణా? ఇప్పుడు నిర్ణయించుకోండిరా. హిందువునా లేక యవనున్నా? బాగా నిర్ధారించుకోండి. మీ సందేహాలను తొలగించుకోండి అని గట్టిగా కేకలు వేశారు. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు వణికిపోయారు. వారికి బాబా ఎలా శాంతిస్తారు అన్న చింత పట్టుకుంది. మహావ్యాధిగ్రస్తుడైన బాబా యొక్క భక్త శ్రేష్ఠుడు బాగోజీ సిండే ధైర్యాన్ని పుంజుకుని బాబా సమీపానికి వెళ్ళి వారికి లంగోటీని చుట్టాడు. బాబా, ఇవాళ దసరా పండుగ, సీమోల్లంఘనం రోజున ఇదంతా ఏమిటి అని అన్నాడు. నా సీమోల్లంఘనం ఇదే అని చెప్పి బాబా టపటపమని సటకాతో కొట్టారు. ఈ విధంగా బాబా దుని వద్ద దిగంబర వేషంలో నిలుచున్నారు. ఆ రోజున చావిడి ఊరేగింపు ఎలా జరుగుతుందా అని అందరికీ చింత. ఊరేగింపు 9కి జరగాలి, కానీ 10 బాబా శాంతించలేదు. భక్తులు ఎక్కడి వారు అక్కడే రెప్ప వేయకుండా చూస్తూ తటస్థంగా ఉండిపోయారు. అలా 11 అయిపోయింది. అప్పుడు బాబా కాస్త శాంతించి కొత్త లంగోటిని కట్టుకుని కఫినీని ధరించారు. చావిడికి బయలుదేరడానికి గంట మ్రోగింది. ఊరికే కూర్చుని ఉన్న భక్తులు పల్లకీని పూలతో శృంగారించి బాబా ఆజ్ఞానుసారం ప్రాంగణంలోనికి తీసుకొని వచ్చారు. వెండి దండం, పతాకం, వింజామరలు, ఛత్ర చామరాది రాజోపచారాలతో అలంకారాలతో రోజు విడిచి రోజు వెడలే ఊరేగింపు బయటకు బయలుదేరింది. సాయినాథ్ మహారాజ్కి జై అని ఒకటే కేకలు. ఆ జయ జయకారాలను ఎలా వర్ణించటం? అంతటా ఆనందం నిండిపోయింది. అప్పుడు బాబా తెల్లటి శుభ్రమైన రుమాలును తలకు చుట్టుకుని చిలిము పొగాకు సటకా చేత పుచ్చుకుని అదే సుముహూర్తం అన్నట్లుగా బయలుదేరారు. ఒకరు ఛత్రము, ఒకరు చామరము, ఒకరు అందమైన నెమలి పింఛములు వీవన, మరొకరు గరుడుని చిత్రం ఉన్న పతాకం, ఒకరు దండము పట్టుకున్నారు. ఆ విధంగా బాబా సీమోల్లంఘన మిషతో భవసాగర సీమోల్లంఘానికి దసరాయే మంచి ముహూర్తమని అందరికీ సూచించారు. అటు తర్వాత షిరిడీ వారికి బాబా ఒక్కటే దసరా పండుగను చూపించి తరువాత దసరా సుముహూర్తాన తమ శరీరాన్ని ధరార్పణ చేశారు. కేవలం సూచించడమే కాదు, స్వయంగా అనుభవించి చూపారు. తమ శరీరం అనే తన శరీరాన్ని శుద్ధ వస్త్రాన్ని ఇదే దసరా రోజున యోగాగ్నికి అర్పించారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరం దసరా పండుగ రోజును సుముహూర్తంగా చేసుకుని తమ ఆత్మను పరబ్రహ్మ స్వరూపంలో లీనం చేశారు. వ్రాస్తూ ఉంటే ఇటువంటిదే బాబా యొక్క మరొక అనుభవం గుర్తుకు వచ్చింది. దీనివల్ల ఇదే విజయదశమి తిథి బాబా పుణ్యతిథి అని ముందుగానే నిశ్చయమైంది. షిరిడీ పటేలు రామచంద్ర దాదా ఒకసారి చాలా జబ్బు పడ్డాడు. ఆ బాధను భరించలేకపోయాడు. ఏది మిగలకుండా ఎన్ని రకాల చికిత్సలు అయ్యాయి. అతి దుఃఖకరమైన కష్టాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జీవితంపై విరక్తి కలిగింది. పటేలు చాలా బాధపడిపోయాడు. అట్టి పరిస్థితుల్లో ఒక్క అర్ధరాత్రి బాబా అతని తలవైపు ప్రకటనమయ్యారు.
అప్పుడు పాటీలు బాబా పాదాలను పట్టుకుని నిరాశతో, నాకు మరణం ఎప్పుడు వస్తుంది, ఇంత మాత్రం నిశ్చయంగా చెప్పండి, నాకు జీవితంపై అసహ్యం కలిగింది, మృత్యువు కష్టమని అనిపించటం లేదు, చావు ఎప్పుడు నన్ను కలుసుకుంటుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నాడు. అప్పుడు కరుణామూర్తి అయిన బాబా, నువ్వు ఏమీ చింత పెట్టుకోకు, నీ గండం గడిచింది, చావు భయం తొలగిపోయింది, వృధాగా ఎందుకురా బాధపడతావు, నీకేం భయం లేదు, నీకు మరణం తప్పింది. కానీ రామచంద్ర, నాకు తాత్యాస్థితి ఆశాజనకంగా కనిపించడం లేదు. శకా సంవత్సరం 1840 1918 దక్షిణాయనంలోని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షపు విజయదశమి రోజున తాత్య ముక్తిని పొందుతాడు. ఈ విషయం అతనితో చెప్పవద్దు, దీనినే మనసులో పెట్టుకుని కూర్చుంటాడు. ఆహర్నిశలు చింతలో క్షీణించిపోతాడు. మరణం ఎవరికీ ఇష్టం ఉండదు. కేవలం 2 సంవత్సరాలే మిగిలాయి. తాత్యాకు సమయం సమీపించింది. రామచంద్రునికి దిగులు పట్టుకుంది. బాబా మాట వజ్ర లేపనం వంటిది. తాత్యాకు చెప్పకుండా రహస్యంగా ఉంచాడు. బాల అనే దర్జీ చెవిన వేసి ఈ విషయం ఎవరికీ తెలియచేయవద్దు అని వేడుకున్నాడు. వారిద్దరికీ చింత పట్టుకుంది. నిజంగానే రామచంద్ర పాటిల్ పక్కపై నుండి లేచాడు. అతని జబ్బు తగ్గింది. రోజులు లెక్క పెడుతూ తెలియకుండానే కాలం గడిచిపోయింది. బాబా చెప్పిన మాటలోని విశేషం, శకా సంవత్సరం 1840లోని భాద్రపద మాసం గడిచి ఆశ్వయుజం ఆరంభమైంది. తాత్య మంచాన పడ్డాడు. అక్కడ తాత్య జ్వరంతో జబ్బు పడితే ఇక్కడ బాబాకు చలితో వణుకు పట్టుకుంది. తాత్యాకు బాబాపై నమ్మకం. బాబాను రక్షించేవాడు శ్రీహరి. బాబా దర్శనానికి కూడా వెళ్లకుండా తాత్య పక్క వదలకుండా ఉన్నారు. అతడు శరీర బాధను భరించలేకున్నాడు. విశేషమేమిటంటే అంతటి యాతనలో ఉన్న మనసును బాబాపై ఉంచాడు. నడువలేకుండా కదలలేకుండా ఉన్నాడు. అతడి బాధ బాగా పెరిగిపోతూ ఉంది. ఇక్కడ బాబా బాధతో మూలగడం రోజు రోజుకి పెరుగుతూ రెండింతలైంది. అలా వారి బాధ ఆపలేనంతగా మారింది. బాబా సూచించిన రోజు సమీపించింది. బాలాకు రామచంద్ర పటేల్కు ఒళ్ళు చెమటలు పట్టసాగాయి. బాబా చెప్పింది నిజంగానే జరిగేలా ఉంది. తాత్యాకు మంచి లక్షణాలు కనిపించడం లేదు. అతని బాధ అధికమవుతూనే ఉంది అని వారు అనుకున్నారు. శుక్లపక్ష దశమి వచ్చింది. తాత్య నాడి కొట్టుకోవడం మెల్లగా తగ్గసాగింది. అతనికి మృత్యువు సమీపించినట్లు అనుమానించి ఆప్తులు ఇష్టులు గాబరా పడ్డారు. కానీ విశేషం జరిగింది. తాత్య గండం తప్పి తాత్య కూడా బ్రతికిపోయాడు. అతనికి బదులుగా పోయినట్లు బాబాయే వెళ్ళిపోయారు. బాబా వాణిని గమనించండి. తాత్య పేరు చెప్పి ఏకాస్త వేళ తప్పకుండా సమయానికి తమ ప్రయాణాన్ని సన్నాహపరుచుకున్నారు. భవిష్యాన్ని నిదర్శనంగా సూచించారు. అయినా అంతా జరిగిపోయే వరకు ఎవరికీ అర్థం కాలేదు. తాత్యాకు బదులుగా బాబా తమ శరీరాన్ని ఇచ్చి తాత్య మృత్యువును ఆపేశారని ప్రజలు అన్నారు. ఏమో, వారి లీల వారికే అర్థమవుతుంది. బాబా శరీరాన్ని వదిలాక సుప్రభాతాన అరుణోదయ వేళ వారు పండరీపురంలో దాసగనుకు స్వప్న దృష్టాంతాన్ని కలిగించారు. మసీదు కూలిపోయింది. షిరిడిలోని నూనె వ్యాపారులందరూ నన్ను బాగా కష్టపెట్టారు. నేను ఇప్పుడు అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్నాను. అందుకే నేను ఇక్కడి వరకు వచ్చాను. వెంటనే షిరిడి పద, వచ్చి నన్ను బాగా పూలతో కప్పు, ఈ నా కోరికను తీర్చు. ఇంతలో షిరిడి నుండి ఉత్తరం అందగా బాబా సమాధి చెందినట్లు తెలిసింది. ఆ వార్త విని దాసగును తక్షణం షిరిడీకి బయలుదేరాడు. శిష్య పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చి సమాధి ఎదుట జయ జయకారాలతో రాత్రి పగలు నామ సంకీర్తన చేశారు. తమ స్వయంగా హరినామంతో అత్యంత మనోహరంగా పూలహారాన్ని గురించి ప్రేమతో బాబా సమాధిపై అలంకరించాడు. అన్న సంతర్పణ కూడా చేశాడు. ఆ అఖండ నామ ఘోషతో షిరిడి భూలోక వైకుంఠమైంది. ఆ నామం ప్రతిధ్వనిస్తూ ఆ ప్రాంతమంతా నిండిపోయేలా దాసగను నామాన్ని కురిపించాడు. బాబాకు దసరా ఎందే ప్రీతి ఎందుకు అంటే, సంవత్సరంలోని 3.5 రోజుల ముహూర్తాలలో దసరాను ప్రయాణ కార్యాలలో విశేష శుభ సమయంగా భావించడం అందరికీ విదితమే. అయినా ఇది సమంజసం కాదు. రాకపోకలు లేని వారికి మరణం ఎక్కడుంటుంది? అట్టి వారికి శుభముహూర్తం ఎందుకు? ధర్మ బంధనాలు లేని వారికి, సకల బంధనాలు విడిపోయిన వారికి, ప్రాణం పోవటం అనేదే లేని వారికి నిర్యాణం ఎక్కడిది? బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అన్నట్లు బ్రహ్మ వంటి బాబాకు రావడం పోవడం లేని సాయి మహారాజుకు మరణమెలా సంభవం?
అసలు పయనం అనేదే లేని వారికి ఉత్తరాయణమైతే ఏమి, దక్షిణాయనమైతేనేమి, దీపపు జ్యోతి ద్వీపంలోనే మిళితమయ్యేలా వారు ప్రాణాలను పరబ్రహ్మలో విలీనం చేశారు. పంచభూతాల నుండి అప్పుగా తెచ్చుకున్న ఈ శరీరంతో తమ పనిని సాధించుకున్న తరువాత ఎవరివి వారికి తిరిగి ఇచ్చేయాలి కదా. బాబా భవిష్యత్తులో జరగవలసిన దానిని ముందుగానే సూచించారు. ఆ అమూల్యమైన సమయం గడిచిపోయింది. వారి కీర్తి శాశ్వతంగా నిలిచిపోయింది. బాబాకు జ్వరం రావడం నెపం. వారు లౌకిక రీతిని అనుకరిస్తూ ఒకప్పుడు మూలుగుతూనో లేదా బాధపడుతూ పైకి కనిపించినా లోపల వారు ఎప్పుడూ సావధానంగా ఉండేవారు. ఆ రోజు ఉదయం సుమారు 9-10 గంటలప్పుడు నిర్వాణ సమయం సమీపించగా బాబా తమంతట తాము లేచి నిశ్చలంగా కూర్చున్నారు. ఆ స్థితిలో వారిని చూసి భయంకరమైన అశుభయం దాటిపోయిందని అందరికీ అనిపించి ఆశాసముద్రం ఉప్పొంగింది. అందరూ అలా కూర్చుని దుఃఖిస్తుండగా బాబాకు అంతిమ సమయం సమీపించింది. అప్పుడు జరిగిన వృత్తాంతాన్ని వినండి. ప్రాణం వదలడానికి కాస్త ముందుగా బాబాకు ఏం తోచిందో తెలియదు, కానీ వారు తమ చేతిని కఫినిని జేబులో పెట్టారు. అది దాన ధర్మాలు చేయవలసిన సమయం అని తలచి కాబోలు లక్ష్మీబాయి అనే సూనవతి పేరుకు తగినట్లుగా ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ సాయి చరణాలలో ప్రీతి కలిగి ఉండే ఆ స్త్రీ అప్పుడు సాయి సన్నిధిలో ఉంది. క్షణంలో తమ దేహ అవసానమని తెలుసుకుని బాబా జాగరూకతతో ఆమెకు ఆ అవసాన సమయంలో ద్రవ్యదానం చేశారు. ఈ లక్ష్మీబాయి సిండియే మసీదులో బాబా వద్ద నియమ నిర్బంధాలను పాటిస్తూ పనులను చక్కగా నిర్వహిస్తూ ఉండేది. బాబా దర్బారు ఎవరికి ఏ అడ్డు ఆటంకం లేకుండా ప్రతిరోజు అందరికీ తెరిచే ఉండడం పరిపాటి. కానీ రాత్రి సమయమందు మాత్రం కఠిన నియమం. సాయంకాలం బాబా విహరించి తిరిగి రాగానే భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయి మరునాడు తెల్లవారిన తరువాత మసీదుకు వచ్చేవారు. కానీ భక్త మహల్సాపతి, దాదా కేల్కరు, లక్ష్మీబాయిల భక్తి కారణంగా వీరికి రాత్రి వేళల యందు నిషేధం ఉండేది కాదు. ఈ లక్ష్మీయే ప్రతిరోజు ఎంతో ప్రేమగా బాబాకు భోజన వేళలో రొట్టె కూర పంపేది. ఈమె సేవను ఎంతని వర్ణించను. ఈ రొట్టె కథను వింటే బాబా యొక్క దయార్థ హృదయం మరియు శ్వాన సూక్రాలలో వారి ఆత్మైక్య భావం తెలిసి ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి సాయంకాలం బాబా తమ ఛాతిని గోడకు ఆంచి ప్రేమగా ముచ్చటిస్తూ ఉండగా అక్కడికి లక్ష్మి వచ్చింది. తాత్యాపాటీలు ఇంకా ఇతరులు కూడా బాబా వద్ద ఉన్నారు. లక్ష్మి వచ్చి బాబా పాదాలకు వందనం చేసింది. అప్పుడు బాబా ఆమెతో, లక్ష్మి, నాకు ఆకలి వేస్తోంది అని అన్నారు. ఆమె, బాబా, నేను ఇప్పుడే వెళ్ళి రొట్టె తీసుకుని తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళి వెంటనే రొట్టె కూరతో పచ్చడితో సహా తీసుకుని వచ్చి ఆ అల్పాహారాన్ని బాబా ఎదుట ఉంచింది. బాబా ఆ విస్తరిని తీసి కుక్క ఎదుట ఉంచారు. వెంటనే లక్ష్మి, బాబా, మీరిలా చేశారేమిటి అని ప్రశ్నించింది. నేను ఇంత త్వరగా వెళ్ళి రొట్టె కూరను తయారు చేసి తెస్తే ఇదేం విడ్డూరం బాబా, కుక్కకు బాగా సంతుష్టిపరిచావు. నీ ఆకలి వేస్తూ ఉంది కదా, మరి ఇదేం విచిత్రం, ఒక్క ముక్కైనా నోట్లో వేసుకోలేదు అని ప్రశ్నిస్తుంది. బాబా, నేను అనవసరంగా నువ్వు పెట్టావు బాబా, ఆమెతో ఎందుకు వృధాగా బాధపడతావు? ఈ కుక్క కడుపు నిండితే నేను తృప్తి చెందినట్లే అని తెలుసుకో. ప్రాణులన్నింటికీ ఆకలి ఒక్కటే. ఈ కుక్కకు ప్రాణం లేదు, అది మూగజీవి అయితే నేను మాట్లాడేవాడిని అంతే. ఆకలిలో ఎటువంటి భేదం ఉంటుందా? ఆకలితో ప్రాణం విలవిలలాడుతూ వ్యాకుల పడేవారికి అన్నదానం చేస్తే దానిని నా నోటికి అందించినట్లే అని తెలుసుకో. ఈ నా వచనం సర్వత్రా ప్రమాణం అని చెప్పారు. ఇది వ్యావహారిక సందర్భమే అయినా అంతా పరమార్థ బోధ. సాయిబాబా యొక్క ఈ ఉపదేశ వచనం ప్రేమరసంతో పరిపక్వమైనది. వారు సులభమైన ప్రాపంచిక భాషల్లో చెబుతూ పరమార్థ రూపురేఖలను చిత్రీకరిస్తారు. ఎవరి దోషాలను చూడక, ఎవరిని దూషించక భక్తులను సంతోషపెడతారు. వారి ఉపదేశానుసారం అప్పటి నుండి లక్ష్మి ప్రతిరోజు రొట్టె ముక్కలను పాలలో వేసి ప్రేమపూర్వకంగా తెచ్చిపెట్టేది.
బాబా కూడా అదే అలవాటుగా ఆమె రొట్టెను ప్రేమతో తినేవారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఆలస్యమైతే బాబాకు ఆ భోజనం రుచించేది కాదు. లక్ష్మి రొట్టె రావడం ఆలస్యమైనప్పుడు, భోజన సమయం దాటిపోయినా, అందరి పళ్ళాలలో అన్నం వడ్డించి ఉన్నా లక్ష్మి రొట్టె వచ్చే వరకు బాబా నోట్లో ముద్ద పెట్టుకునేవారు కాదు. పళ్ళెంలోని అన్నం చల్లబడి నీరుగారిపోయినా అంతా ఆకలితో అలమటించిపోతూ కూర్చోవడమే కానీ లక్ష్మి రొట్టె రాకుండా భోజనం చేసేవారు కారు. తరువాత కొంతకాలం వరకు బాబా ప్రతిరోజు 3:30 గంటలప్పుడు లక్ష్మితో సేమ్యాను తెప్పించుకుని ఆమె వద్ద కూర్చుని సేవించేవారు. బాబా అతి పరిమితంగా సేవించి మిగిలిన దానిని బాబా ఉచ్చిష్ట ప్రసాదంగా ప్రీతిగా కోరుకునే రాధాకృష్ణబాయికి లక్ష్మీ ద్వారానే పంపించేవారు. సాయి యొక్క శరీర విసర్జన వృత్తాంతాన్ని చెబుతూ సంబంధం లేని ఈ రొట్టె కథ ఎందుకు అని శ్రోతలు అనకండి. ఇది సాయి యొక్క సర్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తుంది. సకల చరాచర దృశ్యాలకు అతీతంగా ఉన్న పరాత్పరులైన సాయి అంతటా ఎప్పుడూ నిండి ఉన్నారు. వారికి జననం లేదు, వారు అమరులు. ఈ తత్వాన్ని తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం. లక్ష్మికి సంబంధించిన ఈ మధుర వృత్తాంతం సహజంగా గుర్తుకు వస్తే ఇది శ్రోతల కోసమే అని నేను భావిస్తాను. ఇటువంటి లక్ష్మి యొక్క సేవ బాబా ఎలా మరచిపోగలరు? వారు ఎంత బాగా గుర్తుంచుకున్నారో ఈ విషయాన్ని శ్రద్ధగా వినండి. తమ శరీరం చిక్కి నీరసించిపోయినా, ప్రాణం కంట వరకు వచ్చినా బాబా తమ శరీర అవసాన సమయంలో లక్ష్మికి స్వహస్తాలతో దానం చేశారు. ఒకసారి 5, మరోసారి 4 రూపాయలను జోబులో నుండి బయటకు తీసి ఆమె చేతిలో ఉంచారు. బాబా చేసిన చివరి దానం ఇదే. ఇది నవవిధ భక్తికి గుర్తు కాగా, లేక ఇది దుర్గా నవరాత్రి పూజలయ్యాక సీమోల్లంఘన రోజున ఇచ్చిన దక్షిణ, లేక శ్రీమద్భాగవతంలోని శ్రీకృష్ణుడు ఉద్ధవునితో చెప్పిన శిష్యుల నవలక్షణాలను బాబా గుర్తుకు తెచ్చారా? ఏకాదశ స్కందంలో 10వ అధ్యాయంలో 6వ శ్లోకం యొక్క విశేషాన్ని గమనించండి. శిష్యులు గురువుల అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి ఎలా ప్రవర్తించాలో చెప్పబడి ఉంది. పూర్వార్ధంలో 5ను, ఉత్తర్ధానంలో 4 చెప్పినట్లుగా బాబా కూడా అదే క్రమంలో అదే ఉద్దేశంతో ఇచ్చినట్లు ఉంది. శిష్యుడు గౌరవ మర్యాదలను ఆశించని వారు, గర్వం లేనివాడు, ఏ మమకారము లేని గురు సేవాపరుడు, విచ్చలమైన మనసు కలవాడు, పరమార్థ జిజ్ఞాసపరుడుగా ఉండాలి. అసూయ, వ్యర్థ ప్రేలాపన లేకుండా ఉండాలి. ఇటువంటి లక్షణాలతో తమ గురువును సంతుష్టిపరచాలి. ఇదే సాయినాథుని ఉద్దేశం. ఈ విధంగా తెలియజేశారు. కరుణామయులైన సత్పురుషులు ఎప్పుడూ భక్తుల శ్రేయస్సును మాత్రమే ఆలోచిస్తారు. లక్ష్మి తినడానికి బాగా ఉన్న భాగ్యవంతురాలు. ఈ 9 రూపాయలు ఆమెకి ఒక లెక్క. వానిని ఆమె దిగతుడిచి పారేయగలదు. అయినా కానీ ఆమెకు ఆ దానం అపూర్వమైనది. ఆమె పరమ భాగ్యం కారణంగా సాయి కృపా ప్రసాదమైన ఇలాంటి నవరత్నావళిని సాయి యొక్క కరా కమలం ద్వారా పొందినది. ఇలా ఎన్నెన్నో 9 రూపాయలు ఖర్చు అయి ఉంటాయి. కానీ ఈ దానం అత్యంత అపూర్వం. ఆమె జీవించి ఉన్నంత వరకు ఆమెకు సాయి స్మరణ ఉంటుంది. సాయిబాబా తమ శరీర అవసానం సమీపించినప్పుడు లక్ష్మిని బాగా గుర్తుంచుకుని ఆమెకు 4 మరియు 5 రూపాయలను ఇచ్చి జీవితాంతం ఆమె వారికి స్మరించుకునేలా చేశారు. బాబా ఎంతో సావధానంతో తమ వద్ద ఉన్న వారందరినీ భోజనానికి పంపించి ఊరి వారిని 1-2 మాత్రం కూర్చుండనిచ్చారు. ప్రేమికులైన కొంతమంది బాబా భక్తులు ఆ క్లిష్ట సమయంలో బాబా వద్ద నుండి వెళ్ళకూడదని తలిచి వారి వద్ద నుండి వెళ్ళమని మొండికెత్తారు. కానీ అంతిమ సమయంలో ఎవరి మొహంలోనూ పడే అపాయం లేకుండా బాబా వారినందరినీ త్వరగా తరిమివేశారు. తమ నిర్వాణ సమయం అతి దగ్గరలో రానున్నదని తెలుసుకుని బాబా బాపు సాహెబ్ బుట్టిని, కాకాసాహెబ్ దీక్షితుని వాడాకు వెళ్ళండి, భోజనాలు చేసి మరలా రండి అని చెప్పారు. భక్తుల దుఃఖాన్ని చూచి బాబా మనసు విచలితమైనది. అందుచేత వెళ్ళండి భోజనం చేసి రండి అని అందరికీ ఆజ్ఞాపించారు. అహిర్నెస్లు వారి సమీపంలో ఉంటూ ఎల్లప్పుడూ వారి సాంగత్యంలో ఉండేవారు. వారి మనసు బాధపడుతున్నా బాబా ఆజ్ఞానుసారం లేచారు. ఆ సమయంలో వారి సాన్నిధ్యాన్ని వదలలేరు, వారి ఆజ్ఞను ఉల్లంఘించను లేరు. బాబా మనసును బాధ పెట్టలేక వాడాకు భోజనానికి వెళ్ళారు. బాబా బాధ భయంకరంగా అధికమవుతూ ఉంటే ఇక ఎక్కడి భోజనం, ఎక్కడ తినడం, ప్రాణాలు బాబా వద్ద చిక్కుకుపోయినాయి. ఒక్క క్షణమైన బాబా యొక్క విస్మరణను సహించలేకపోయారు. వెళ్ళి భోజనానికి కూర్చున్నారు. ఇంతలో వెంటనే పిలుపు వచ్చింది. అర్ధకడుపుతో పరుగున వచ్చారు. కానీ బాబాను కలుసుకోలేకపోయారు. ఆయుర్దాయం తైలం ముగిసిపోగానే ప్రాణజ్యోతి మందగించి బాబా శరీరం
బయాజీ అప్పాకోతే ఒడిలో విశ్రమించింది. నేలపై పడిపోయి కానీ లేదా నిధులలోని కాక బాబా చక్కగా గద్దెపై కూర్చుని స్వహస్తాలతో దాన ధర్మం చేస్తూ శరీరాన్ని విసర్జించారు. సాయి సమర్థుని మనోగతం ఎవరికీ తెలియదు. శరీరాన్ని విడిచిన తక్షణం వారు బ్రహ్మీభూతులయ్యారు. మాయా శరీరాన్ని ధరించి సత్పురుషులు సృష్టిలోనికి అవతరిస్తారు. ఉద్ధరణ కార్యం ముగిసిన వెంటనే అవ్యక్తంలో కలిసిపోతారు. నటులు నానా రకాల పాత్రలను ధరించిన లోపల తమను తాము పూర్తిగా గుర్తించుకుంటారు. అట్లే పరిపూర్ణంగా అవతరించిన వారికి మరణము ఒక కష్టమా? లోక కళ్యాణానికి అవతరించిన వారి కార్యం పూర్తి కాగానే అవతారం సమాప్తి అయిపోయింది. తమ ఇచ్ఛానుసారం ఒక రూపాన్ని ధరించిన వారు జనన మరణాలను కట్టుబడి ఉంటారా? పరబ్రహ్మ వైభవం ఉన్న వారికి మరణం ఎలా సంభవం? మమకారము అనేది లేని వారికి జనన మరణాలు ఎలా బాధించగలవు? సాయిబాబా పనులలో నిమగ్నమైనట్లు కనిపించినా వారు ఎప్పుడూ ఏ కర్మను చేయనట్లే. వారు అహంకారరహితంగా ఎప్పుడూ కర్మలను అకర్మనే చూసేవారు. నా భుక్తం క్షీయతే కర్మ, అనుభవించినదే కర్మ తొలగిపోదు, అనుభవించితేనే తొలగిపోతుంది. ఇది స్మృతిలో చెప్పిన కర్మలోని మర్మం. కానీ బ్రహ్మను తెలుసుకున్నవారు అంతటా అన్నింటిలోనూ బ్రహ్మనే చూచేవారు ఏ భ్రమలోనూ ఉండరు. చేసిన కర్మల పరిణామమే కర్మఫలాల సముదాయం. దీనిలోని ద్వైతం భేదం అంతటా ప్రసిద్ధం. ముత్యపు చిప్పపై వెండిని చూచేలా బ్రహ్మజ్ఞానులు కర్మను కూడా బ్రహ్మగా చూస్తారు. బాబా వంటి కరుణాలువైన జనని కాలుని నోట్లో ఎలా పడిపోయింది? చీకటి రాత్రి పగటి దినాన్ని మృంగివేసినట్లుగా ఈ కథ జరిగింది. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని ఇక్కడ సమాప్తి చేసి ప్రతి మాసంలోని నియమాన్ని పాటిస్తాను. ఇంకా విస్తారమైతే శ్రోతలు విసుగు చెందుతారు. మిగిలిపోయిన బాబా నిర్వాణ కథను తరువాత క్రమంగా శ్రవణం చేయగలరు. హేమాడ్ సాయి సమర్థుని శరణుజొచ్చి వారి కృపతో కృతార్థుడయ్యాడు. స్వస్తి స్త్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో శ్రీ సాయినాథ నిర్వాణమును 42వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.